తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ హలో, వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. పైరసీ గురించి చర్చించని సినిమా గల్లీలే లేవిప్పుడు. పైరసీ భూతాన్ని అరికట్టే రోజులు వచ్చేసాయా? పైరసీ లేకపోతే కలెక్షన్స్ పెరుగుతాయా అంటూ రకరకాల చర్చలండి. ఇక థియేటర్స్లో అయితే ఫుట్ ఫాల్ పెరుగుతుందా అనే టాపిక్ ట్రెండింగ్ ఇప్పుడు. ఇంతకీ అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? తెలుసుకున్న తప్పుల్ని పెద్దలేవైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారా? షారా మామూలే అన్నట్టు కానిచ్చేస్తారా? లెట్స్ వాచ్. పైరసీ ఇష్యూ వార్తల్లోకి వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీ తక్షణం చేపట్టాల్సిన చర్యల గురించి చర్చ గట్టిగా జరుగుతోంది. ముందు టికెట్ రేట్లను తగ్గించండి, తర్వాత మిగిలిన విషయాలను మాట్లాడుకుందాం అంటున్నారు జనాలు. టికెట్, క్యాంటీన్ రేట్లు అందుబాటులోకి వస్తాయి, పైరసీ చూడాల్సిన కర్మ మాకేం పట్టిందనే మాటలు సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతున్నాయి. బొమ్మ రవి ఇలాంటి వాళ్ళు ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పకోడీ తింటా, పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటైపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి. కనీసం సినిమా వాళ్ల కష్టాన్ని దోచుకునే వారిని ఎన్కౌంటర్ చేసి పడేయాలి. మామూలు శిక్షలు సరిపోవు అన్నది సి కళ్యాణ్ మాట. బయట నుంచి పైరసీ జరిగే మాట సరే, యూఎఫ్ఓల ద్వారానే లీకేజీలు జరుగుతున్నాయన్నది మరికొందరి వాదన. ఇక్కడ జాగ్రత్త తీసుకోకుండా ఎవరినో అనడం ఏంటన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. దాదాపు కొన్ని వేల సినిమాలు బయటికి వెళ్ళిపోతున్నాయి ఐబొమ్మలోకి. అది ఎక్కడి నుంచి వెళ్తున్నాయని కామన్ సెన్స్, అది ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అందరికీ తెలుసు. QBFO నుంచి వెళ్తున్నాయని ఆ ఇన్స్పెక్టర్ గారు నిన్న చెప్పారు, మీరు కూడా చూడండి. పోలీస్ కమిషనర్ కాకుండా ఇన్స్పెక్టర్ గారు చెప్పారు, ఇది ఎప్పుడో ఓల్డ్ నాటి సర్వర్స్ పెట్టుకున్నారు, అది ఈజీగా వెళ్ళిపోతుంది. మినిమం ఎవరు తెలియనోడికి కూడా తెలుస్తుంది అది QBFOలో వెళ్తుందని. ఈ 100% ఈ లాస్కి బేర్ చేయాల్సింది QBFOలే. టికెట్ రేట్లు, క్యాంటీన్ రేట్లు అందుబాటులోకి వస్తే థియేటర్లకు ఫుట్ ఫాల్ పెరుగుతుంది. దానివల్ల కలెక్షన్లు నిండుగా కనిపిస్తాయి. కొద్దిపాటి శ్రద్ధ పెట్టి ఈ మధ్యకాలంలో పైరసీ నేర్పిన గుణపాఠాన్ని ఆలకించి చర్చించి మార్గాలను అన్వేషించి అమలు చేస్తే అంతా మంచి జరుగుతుంది అన్నది అనుభవజ్ఞుల మాట. ఇంతకీ ఇండస్ట్రీ ఈ మాటలు వింటున్నట్టేనా? అనుకున్నదొకటి అయ్యిందొకటి అనే మాటను గుర్తు చేసుకుంటోంది రాజమౌళి కాంపౌండ్. వారణాసి గ్లిమ్స్ గురించి, ఇంటర్నేషనల్ స్థాయిలో ఆ సినిమా చేయబోయే కలెక్షన్స్ గురించి, ఫ్యూచర్లో వారణాసి ప్రభావం మిగిలిన సినిమాల మీద ఎలా ఉండబోతుంది అన్న విషయం గురించి అంతా మాట్లాడుకుంటారు అనుకుంటే రాజమౌళి కాంట్రవర్సీల మీద ఫోకస్ పెరిగిపోతోంది ఇప్పుడు. తన సినిమాల్లో చరిత్రను, దేవుళ్లను, పౌరాణికాలను టచ్ చేయడం రాజమౌళికి కొత్తేం కాదు. కాకపోతే ఆయా సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ మాత్రం కొత్తగా అనిపిస్తున్నాయి జనాలకు. ఆ మధ్య కృష్ణుడు, రాముడు గురించి చెప్తూ కృష్ణుడి సబ్జెక్టు తీస్తే కమర్షియల్గా ఎక్కువ ఫీజిబిలిటీ ఉంటుందన్నారు. రాముడి జీవితం ప్లెయిన్గా ఉంటుందని చెప్పారు. ఈ మాటలను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు ఆడియన్స్. రాముడి జీవితంలో కమర్షియాలిటీ ఉండదన్న దర్శకుడు ఇప్పుడు మహేష్ని రాముడిగా స్క్రీన్ మీద చూపించబోతున్నారు. అందులోనూ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ వేడుకలో తనకు దేవుళ్ల మీద నమ్మకం లేదన్నారు. తన తండ్రి, భార్య హనుమంతుణ్ణి నమ్ముతారని చెప్తూనే దేవుడుంటే ఇలా ఎందుకు జరిగిందంటూ లీకుల గురించి ఆవేశపడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. వారణాసి వేడుకలో రాజమౌళి మాటలే కాదు, టైటిల్ కూడా కాంట్రవర్సీని లేవనెత్తింది. ఎప్పుడో ఈ టైటిల్ని రిజిస్టర్ చేశామన్నది ఛాంబర్ వేదికగా జరిగిన ఆరోపణ. ఇప్పటికే రాజమౌళిస్ వారణాసి అనేది అన్ని చోట్లా ఉంది కాబట్టి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోనవసరం ఉండదంటున్నారు క్రిటిక్స్. ఈ మధ్య బాహుబలి యానిమేషన్ వీడియోలోనూ బాహుబలికి ఇంద్రుడితో యుద్ధం అనే లింకు పెట్టినప్పుడు కూడా నరుడికి దేవేంద్రుడితో యుద్ధం ఎలా సాధ్యమనే మాటలు వినిపించాయి.
ఆ మధ్య కొమరం భీం పేరు పెట్టి చరిత్రను వక్రీకరించారంటూ RRR రిలీజ్ టైంలోనూ విమర్శలు ఎదుర్కొన్నారు రాజమౌళి. అయితే ఎప్పటికప్పుడు తనదైన శైలిలో సమాధానం చెప్తూ ముందుకు వెళ్తున్నారు దర్శక ధీరుడు. ఏ సినిమాకి సంబంధించిన న్యూస్ ఆ సినిమా వేదిక మీద మాత్రమే రివీల్ చేసే రోజులు లేవిప్పుడు. యాక్టర్స్, టెక్నీషియన్స్ ఎవరైనా ఎప్పుడైనా ఏవైనా అప్డేట్లు ఇచ్చేస్తున్నారు. మొన్నటికి మొన్న హరీష్ ఇచ్చిన అప్డేట్తో ఖుషీగా ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇచ్చిన స్టేట్మెంట్తో ఇంకా ఖుషి అయిపోతున్నారు. ఇంతకీ ఏంటా స్టేట్మెంట్? హ్యావ్ ఎ లుక్. ఓజీ సినిమా 50 రోజులు కంప్లీట్ అవగానే ఆ సినిమా గురించి మాట్లాడడం ఆపేశారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల గురించి తెలిసిన డైరెక్టర్ ఈ మధ్యనే అప్డేట్ ఇచ్చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ ని డిసెంబర్లో రిలీజ్ చేస్తామనే మాట నాన్ స్టాప్ గా వైరల్ అయింది. హరీష్ శంకర్ అప్డేట్తో ఖుషి అయిన ఫ్యాన్స్ కి కిర్రాక్ లీక్ ఇచ్చేశారు నిర్మాత రవిశంకర్. 2026 ఏప్రిల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆ సినిమా సక్సెస్ మీద మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారన్నది మాటల్లోనే అర్థమవుతోంది. We have big lineups like Peddi we are doing. It is coming out in March. Ustad Bhagat Singh is ready for release in April. We are releasing. Fauzi, one with our Prabhas sir we are doing, sir. ఆల్రెడీ ఓజీ మేనియాకి ఫుల్ స్టాప్ పడింది. సమ్మర్లో చేతిలో ఉన్న ఉస్తాద్ కూడా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత పవర్ స్టార్ ఏం చేస్తారు అన్నదే ఇప్పుడు ప్రశ్న. అంతలోపే కొత్త సినిమాని అనౌన్స్ చేస్తారా? ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్ ని రెజ్యూమ్ చేస్తారా? పవర్ స్టార్ మనసులో ఏముందని క్యూరియాసిటీ కూడా జనాల్లో బాగా కనిపిస్తోంది. సినిమాకి పనిచేసిన వారిలో ఒకరిద్దరికి హిట్ కావాలంటే అది వేరు. కానీ సినిమాకి పనిచేసిన మెయిన్ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి హిట్ కావాలంటే, అందరూ విజయం కోసం ఎదురు చూస్తుంటే అదే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా అవుతుంది. హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడక్షన్ హౌస్ ప్రతి ఒక్కరికి హిట్ కావాలి ఇక్కడ. ఎందుకో చూసేద్దాం. నేను చాలా సినిమాలు చేశాను. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి చేసిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా అని అన్నారు రామ్ పోతినేని. పర్సనల్గా తనకున్న చాలా ఆలోచనలు ఈ సినిమాలో ఉంటాయని చెప్పారు. ఆంధ్ర కింగ్ తాలూకాలో ఫ్యాన్ బాయ్గా కనిపిస్తారు ఎనర్జెటిక్ స్టార్. రామ్కే కాదు, భాగ్యశ్రీ బోర్సేకి కూడా బంపర్ హిట్ కావాలి. కింగ్డమ్తో పేరు తెచ్చుకున్న కమర్షియల్గా బ్లాక్ బస్టర్ విజయం కోసం వెయిట్ చేస్తున్నారు భాగ్యశ్రీ. ఆంధ్ర కింగ్ తాలూకా తన కమర్షియల్ మార్క్ని అప్గ్రేడ్ చేస్తుందన్నది భాగ్యశ్రీ హోప్. ఈ మూవీలో సూపర్ స్టార్గా కనిపిస్తారు ఉపేంద్ర. ఆయన కూడా తెలుగులో పర్ఫెక్ట్ సక్సెస్ చూసి చాన్నాళ్ళైంది. ఇటు డైరెక్టర్ మహేష్ లాస్ట్ మూవీ సక్సెస్ అనుష్క ఖాతాలో పడింది. రామ్ లాంటి ఎనర్జెటిక్ స్టార్ ని ఆయన హ్యాండిల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. వరుస సినిమాలతో బిజీగా ఉన్న మైత్రి మూవీ మేకర్స్ కి కూడా ఆంధ్ర కింగ్ తాలూకా సక్సెస్ చాలా కీలకంగా మారింది. ఈ ఇయర్ మైత్రి మూవీస్ రిలీజ్ చేసిన మూవీస్ కి మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది. రాబిన్ హుడ్ లాంటి ఫ్లాప్లు ఉన్నాయి, డ్యూడ్ లాంటి సక్సెస్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర కింగ్ తాలూకా సక్సెస్ కూడా ప్రొడక్షన్ హౌస్ కూడా వెయిటింగ్. పక్కా కమర్షియల్ సినిమాల్లోనూ ఇంచి గ్యాప్ దొరికిన పర్ఫార్మెన్స్ తో ప్రూవ్ చేసుకోగల హీరోయిన్స్ కొంతమంది ఉంటారు తెలుసా? అలాంటి వారిలో నార్త్ నుంచి సౌత్ వరకు అందరి ప్రశంసలు పొందిన వారి గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అందులోనూ మరీ ముఖ్యంగా ఆ ఇద్దరి ముగ్గురు పరిస్థితి ఏంటి అన్నదే ఇవాల్టి మన ఫోకస్. అలియా భట్ రీసెంట్ వర్కౌట్ వీడియోలు చూసారా? ఆల్రెడీ అంత ఫిట్గా ఉన్న లేడీ మరింత కష్టపడి అన్ని వర్కౌట్లు ఎందుకు చేస్తున్నట్టు అంటే ఫిట్నెస్ని కంటిన్యూ చేయడానికి, మరింత స్టామినాతో ఉండటానికి. అంతేనా? రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్న ఇండస్ట్రీలో వాళ్ళందరికీ పోటీ ఇవ్వాలంటే ఈ మాత్రం ఫిట్నెస్ తప్పదు మరి. అప్పుడెప్పుడో RRRలో కనిపించిన ఆలియా మళ్లీ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారని ఎదురుచూస్తున్నారు మన జనాలు. ఆమె మాత్రమే కాదు, పెర్ఫార్మెన్స్తో వావ్ అనిపించే ఆర్టిస్టులందరూ అడపాదడపానే తెలుగు ఆడియన్స్ని పలకరిస్తున్నారు. వాళ్లకు నచ్చిన స్క్రిప్ట్ వచ్చే వరకు దూరంగానే ఉంటున్నారు. అలాంటి వారి గురించి మాట్లాడుకునేటప్పుడు చటుక్కును గుర్తొస్తుంది నిత్యా మీనన్ పేరు. నిత్యా మీనన్ మాత్రమే కాదు, సంయుక్త మీనన్ కూడా ఇప్పుడు అరుదుగానే కనిపిస్తున్నారు. తెలుగులో గోల్డెన్ లెగ్ అనే పేరు తెచ్చుకున్నారు సంయుక్త మీనన్. మంచి సినిమాలు చేస్తూ దూసుకుపోతారనుకుంటే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు అఖండ సీక్వెల్లో నందమూరి బాలకృష్ణ సరసన నటిస్తున్నారు సంయుక్త మీనన్. నార్త్లో ఓ సినిమాతో బిజీగా ఉన్నారు. చాలా మంచి ఫ్యూచర్ ఉన్న నటి అంటూ రీసెంట్గా బాలయ్య నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు సంయుక్త. అడపాదడపా కాకుండా వరుసగా సినిమాలు చేస్తే మరిన్ని వండర్ఫుల్ క్యారెక్టర్లు చేయొచ్చు కదా అని ఈ లేడీస్కి రిక్వెస్ట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. మహిళల్ని గౌరవించడం చేత కాదా? చిలకా గిలకా అంటూ ఆ పిలుపులేంటి పద్ధతి పాడు లేకుండా అని లేటెస్ట్గా ఫైర్ అయ్యారు ఒక అప్కమింగ్ హీరోయిన్. ఈ మధ్య చెన్నైలో బాడీ షేమింగ్ గురించి ఓ హీరోయిన్ ధైర్యంగా స్పందించిన తీరు ఇప్పుడు చాలా మందికి ఇన్స్పిరేషన్గా మారిపోయింది.
ఈ పాట రిలీజ్ సందర్భంగా జరిగిన కాన్వర్జేషన్ ని తప్పుబట్టారు హీరోయిన్ దివ్యభారతి. సుడిగాలి సుధీర్ నటిస్తున్న గోడ్ సినిమా నాయిక ఆమె. ఈ సినిమాకు నరేష్ దర్శకుడు. అయితే నిర్మాతతో మనస్పర్ధల కారణంగా ప్రాజెక్టు సగం నుంచి తప్పుకున్నారట. మేకర్స్ ఓడియమ్మ అనే పాటను విడుదల చేయడంతో సోషల్ మీడియా వేదికగా స్పందించారు నరేష్. హీరోయిన్ ని చిలక అని ఆ పోస్టులో సంబోధించారు. ఓ మహిళను చిలక అని పిలవడమేంటని ఫైర్ అయ్యారు నాయిక దివ్యభారతి. దర్శకుడు అలా పిలిస్తే హీరో కిమ్ అనకుండా ఉండటమేంటని ప్రశ్నించారు. సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్ పేరు ఉండటం, ఇప్పుడు లిరికల్ వీడియో క్రెడిట్స్లో డైరెక్టర్ పేరు లేకపోవడాన్ని నోటీస్ చేశారు నెటిజన్లు. కాలీవుడ్లో గౌరీ కిషన్ బాడీ షేమింగ్ ని ప్రశ్నించిన తీరును గుర్తు చేసుకుంటున్నారు. ఎంత బరువు ఉంటే ఏంటి, క్యారెక్టర్కి కావలసిన వ్యక్తిని దర్శకుడు చూస్ చేసుకుంటారు. అసలు ఆ ప్రశ్నలేంటి అంటూ మహిళలను హేళనగా మాట్లాడటాన్ని గౌరీ కిషన్ నిలదీసిన తీరు నేషనల్ మీడియాలోనూ చర్చనీయాంశమైంది. ఇప్పుడు టాలీవుడ్లో అలాంటి ఇష్యూ జరగడంతో మహిళలను గౌరవించలేని వారు గొప్ప క్రియేటివిటీని ఎలా చూపించగలుగుతారు అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. వర్క్ స్పేస్లో మర్యాదను ఇచ్చిపుచ్చుకోవాలనే సలహాలు వినిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరి ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.